హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే వాచ్ చేస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ అందరూ కూడా ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి, మరింత మందికి అయితే వీడియోస్ అయితే రికమెండ్ అయితే అవుతాయన్నట్లు. అండ్ ఈరోజు నేను ఒక మంచి ప్రాజెక్ట్ గురించి అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందండి. అండ్ ఈ ప్రాజెక్ట్ గురించి అయితే చెప్తాను, చూడండి. సీలియా అనమాట. ఈ సీలియా ప్రాజెక్టు మనకి Q1 ఆఫ్ 2026లో అయితే మనకి లిస్టింగ్ అయితే ఉండబోతుంది. అండ్ ఈ సీలియా కాంటాక్ట్ అడ్రస్ కూడా ఇక్కడైతే ఇచ్చారు, చూడండి. అండ్ ఇది జెన్యూన్ అనమాట మనకి. అండ్ 5 lakh ప్లస్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అండ్ 170, 140 అండ్ 147 ఫాలోయింగ్ అయితే ఉన్నారండి. సో బలమైన పార్ట్నర్స్ అయితే వీళ్ళు కలిగి ఉన్నారన్నట్టు. చూడండి, ఇది వీళ్ళ బలమైన పార్ట్నర్స్ అండి వీళ్ళందరూ అయితే. సో ఈ విధంగా అయితే ఉన్నారు. అండ్ ఆ తర్వాత ఇక్కడైతే చూడండి అనౌన్స్మెంట్ అని అయితే ఇచ్చారు 2 December అప్పుడైతే. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి ఇక్కడైతే ఆర్టికల్ అయితే ఉంటుంది. ఈ సీలియా టోకన్స్ అనేది మనకి లిస్టింగ్ అయితే చేయబోతున్నారండి Q1లో అయితే. సో ఈ ప్రీసేల్ ప్రైస్ అయితే ఉంది, చూడండి. ప్రీసేల్ ప్రైస్ వచ్చేసి $0.20 అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా ప్రీసేల్ అయితే ఉంది మనకి. అండ్ మనకి మెయిన్ నెట్లో కూడా ఎక్కువైతే ఉంటుందండి. అండ్ ఆ తర్వాత మనకి వీళ్ళ టోటల్ సప్లై అయితే చూడండి 800 million అనమాట. 800 million అన్నట్టు. సో ఈ 800 million అనేది వీళ్ళైతే టోటల్ సప్లై అయితే ఇస్తున్నారు. అండ్ చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది. Web3 ప్రాజెక్ట్ అన్నట్టు. DeFi ప్లాట్ఫామ్ అండ్ BSC యాప్స్ కూడా కలిగి ఉంటుందన్నమాట. సో మంచి ప్రాజెక్టు. దీంట్లో మనకి 1% బర్నింగ్ అయితే చేశారు, 2% మార్కెటింగ్ అండ్ గ్రోత్ అయితే, 3% మొత్తము వీళ్ళు బర్నింగ్ అయితే చేశారన్నట్టు. అండ్ ఇక్కడైతే చూడండి సీలియా యాప్ లాంచెస్ దిస్ డిసెంబర్ అని అయితే ఉంది. మెయిన్ నెట్కి అయితే వెళ్తున్నారనమాట. సో ఈ విధంగా అయితే ఉంది, చూడండి. మనకి Q1 ఆఫ్ 2026 CEXలో అయితే లిస్టింగ్ అయితే చేస్తారన్నట్టు. సో ఈ విధంగా అయితే ఉంది సీలియా ప్రాజెక్ట్ని అయితే. ఇప్పుడైనా మీరు జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. అండ్ ఒకవేళ మీరు యాప్ని అన్ఇన్స్టాల్ చేసి మైనింగ్ చేయకుంటే ఇప్పుడైనా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకొని మైనింగ్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. అండ్ టాపిక్లో వెళ్ళిపోయే ముందు నేను డిస్క్లైమర్ అయితే ఇస్తాను, చూడండి. హై రిస్క్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అండి. అండ్ మన ఛానల్లో వచ్చే ఏ వీడియో అయినా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే కాదు. ఈ సీలియా ప్రాజెక్ట్లో ఎవరైతే వర్క్ చేయలేదో అండ్ ఇప్పటి నుంచి అయితే వర్క్ చేయండి. అండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి. ఆ లింక్ ఇచ్చేసిన తర్వాత మీకు సీలియా గ్లోబల్ అని అయితే వస్తుందన్నమాట. సో ఈ సీలియా గ్లోబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇన్స్టాల్ అని అయితే ఉంటుంది, ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడైతే చూడండి మనకి 4.4 రేటింగ్ అయితే ఉంది. అండ్ 29 MB అయితే ఉంది యాప్ సైజ్ అయితే. అండ్ ఇక్కడ చూడండి మనకి 10 lakh ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మనకి దీంట్లో ఏంటంటే మనకి 45 days డైలీ లాగిన్ చేసి మైనింగ్ చేస్తే మాత్రమే వీరు కేవైసీకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. లేకపోతే కేవైసీకి మీరు ఎలిజిబుల్ కారండి ఎన్ని కాయిన్స్ ఉన్నా కూడా. సో డైలీ అయితే మైనింగ్ చేయండి. మీరు 45 days రెగ్యులర్గా ఓపెన్ చేసి మైనింగ్ చేస్తే మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. అప్పుడే మీకు ఈ వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ మీకు మెయిన్ నెట్లోకి అయితే వెళ్తాయన్నమాట. వాళ్ళు ఏ వ్యాలెట్లో అయితే లిస్ట్ చేస్తారో ఆ వ్యాలెట్లోకి అయితే వెళ్తాయి అన్నట్టు. సో ఇదైతే కండిషన్ ఉందండి, దీనికైతే చూసుకోండి. ఫస్ట్ 45 days అయితే మీరు లాగిన్ అయితే అవ్వాలి. అండ్ ఇక్కడైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది, హలో సీలియన్ అని అయితే. సో ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే అలో చేసుకోండి. అండ్ ఆ తర్వాత బిల్డింగ్ ద లార్జెస్ట్ Web3 కమ్యూనిటీ అని అయితే ఉంది. మైన్ అండ్ అక్యుములేట్ పాయింట్స్ డైలీ అని అయితే ఉంది. అండ్ ఆ తర్వాత స్టేక్ సెండ్ ఆర్ క్లెయిమ్ ఈజీలీ అని అయితే ఉంది. కంటిన్యూ మీద అయితే ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ సైన్ ఇన్ అని అయితే అడుగుతుంది, సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ గూగుల్తో కానీ మెయిల్తో కానీ మీరు సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. నేనైతే ఈమెయిల్తో అయితే సైన్ ఇన్ అవ్వండి అని అయితే రికమెండ్ చేస్తున్నాను. ఈమెయిల్ మీద అయితే ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మీకు కొంచెం అయితే లోడ్ అవుతుందండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అని అయితే అడుగుతుంది. అండ్ నా మెయిల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అయితే చేసుకోండి, దీని మీద అయితే క్లిక్ చేసి. సో అప్పుడు మీకు OTP వెళ్తుంది అనమాట. సో మనకి ఈ విధంగా వెరిఫైయింగ్ అయితే ఉందండి. చూడండి ఐఎమ్ ఏ హ్యూమన్ అని అయితే వచ్చింది. దాని తర్వాత కంటిన్యూ విత్ ఈమెయిల్ అని అయితే ఉంది, క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే 6 digits నెంబర్ అయితే వెళ్తుందనమాట మీ మెయిల్కి అయితే. అండ్ ఇక్కడ చూడండి సీలియా అని అయితే ఉంది. సో ఈ విధంగా అయితే కోడ్ అయితే ఇచ్చేసేయండి, మీకు మీ మెయిల్కి అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే రెఫరల్ కోడ్ అయితే అడిగిద్ది అనమాట.
సో ఇక్కడ నా రిఫరల్ కోడ్ అయితే అప్లై చేయండి. నేను పక్కన స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, అండ్ వాట్సాప్ ఛానల్ అండ్ గ్రూప్లో అయితే ఇస్తానండి. సో మన వాట్సాప్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి, అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో మీరు ప్రతి ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్స్ అయితే ఇస్తుంటాను, అండ్ మనం చాలా ప్రాజెక్ట్స్ మీద అయితే వర్క్ చేస్తున్నాము. మీరు డీటెయిల్స్ అయితే చూసుకోండి. నేను చెప్పిన ప్రాజెక్ట్స్ అన్నీ మీరు వర్క్ చేయడం ద్వారా మీరు బెనిఫిట్ అయితే పొందుతారండి. అండ్ ఇక్కడైతే రిఫరల్ కోడ్ అయితే ఉంది కదా, నేను పక్కనే స్క్రీన్ మీద అయితే ఇస్తాను, అండ్ మీరైతే అప్లై చేసేయండి. అండ్ సో మీరు పక్కన స్క్రీన్ మీద అయితే ఇస్తాను, రిఫరల్ కోడ్ అయితే అప్లై చేసి ఇక్కడ సబ్మిట్ కోడ్ అని అయితే ఉంటుంది చూడండి. సబ్మిట్ కోడ్ చేస్తే మీకు బెనిఫిట్ అయితే ఉంటుందండి, లేదంటే మీకు బెనిఫిట్స్ అయితే రావు. ఈ విధంగా అయితే వస్తుంది, రిఫరల్ కోడ్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే. సో ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉంది మనకి. అండ్ ఇక్కడ మనకి చూడండి ప్రొఫైల్ సింబల్ అయితే ఉంది. ఇక్కడ ప్రొఫైల్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు మీ నేమ్ అయితే చూపిస్తుంది, అండ్ మైండ్ టు గెట్ మోర్ స్ట్రీక్స్ అని అయితే ఉంది. కేవైసీ వెరిఫికేషన్ నాట్ వెరిఫైడ్ అని అయితే ఉంది. అండ్ ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్ అని అయితే అడుగుతుంది అనమాట. కేవైసీ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు 12 వర్డ్స్ సీక్రెట్ ఫ్రేజ్ అయితే వస్తుంది అనమాట. సో ఆ 12 వర్డ్స్ని అయితే మీరు రాసి పెట్టుకొని జాగ్రత్తగా అయితే ఉంచుకోండి. అది మీ వ్యాలెట్ అనమాట. అది కనుక పోయిందంటే మీ వ్యాలెట్ అయితే పోయినట్టే, అండ్ అది ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఇస్తే మీ ఫండ్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయండి. అండ్ ఈ విధంగా అయితే మీరు సెక్యూరిటీ అయితే చేసి పెట్టుకోండి. నేను ఎవ్రీ ప్రాజెక్ట్లో చెప్తుంటాను, ఒక డైరీ పెట్టుకొని మీరు ఈమెయిల్ ఇచ్చారు, పాస్వర్డ్ ఏమి ఇచ్చారు, వ్యాలెట్ అడ్రస్ అన్నీ రాసుకోండి అని అయితే చెప్తుంటాను. సో మీరు అదైతే అలవాటు చేసుకోండి. అండ్ ఇక్కడ మైండ్ టు గెట్ మోర్ స్ట్రీక్స్ అని అయితే ఉంది చూడండి. ఫస్ట్ మనకి కేవైసీ అయితే వెరిఫై చేసుకోండి అని అయితే చెప్తుంది. సో ఆ పని అయితే నేను చేసేసి ఆ 12 వర్డ్స్ అయితే రాసేసుకొని అండ్ మీకు మైనింగ్ ఎలా చేయాలని అయితే చూపిస్తాను. ఇక్కడైతే చూడండి మనకి అకౌంట్ వెరిఫైడ్ అని అయితే వచ్చింది. అండ్ ఈ విధంగా అయితే మీరు 12 వర్డ్స్ని అయితే మీకు అడుగుతుందన్నమాట. ఆ 12 వర్డ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు రాసుకోవాలి. అండ్ మీరు రాసుకున్న తర్వాత మనకి 12 వర్డ్స్ని అయితే అరేంజ్ చేయమంటుంది. ఫస్ట్ది ఏంటి, సెకండ్ది ఏంటి, థర్డ్ది ఏంటి అని అయితే, అండ్ సీక్వెన్స్గా అయితే ఇచ్చేసి ఓకే అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీకు కంగ్రాచులేషన్స్ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని అయితే వస్తుందన్నమాట. సో మీకు వ్యాలెట్ అయితే క్రియేట్ అయిపోయిందని అన్నట్టు. అండ్ ఇక్కడ చూడండి మనకి యువర్ వెరిఫైడ్ అని అయితే వస్తుందన్నమాట. కేవైసీ క్లిక్ చేస్తే మనకి క్లోజ్ అయితే చేసుకోండి. చూడండి మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారు చూడండి, కాన్ఫిగర్ మైనింగ్ ఇంటర్వెల్ అని అయితే. అండ్ ఇక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ 24 అవర్స్ అయితే పెట్టేసుకోండి. సో మీకు 24 అవర్స్కి ఒకసారి మైనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు 4 అవర్స్ ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు, 6 అవర్స్, 12 అవర్స్, 24 అవర్స్ పెట్టేసుకోండి. మీకు డైలీ ఈ టైంకి ఎప్పుడైతే మైనింగ్ ఆన్ చేసామో రేపు ఆ టైంకి ఆన్ చేసుకుంటే చాలండి. అండ్ ఇక్కడైతే చూడండి మనకి అలౌ రిమైండర్ అని అయితే ఉంది, నోటిఫికేషన్స్. అండ్ ఈ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నట్టు. అండ్ చూడండి ఒక 2-3 డేస్ నోటిఫికేషన్ కనుక రాకపోతే మీరు ఆ టైం అయితే గుర్తుపెట్టుకొని ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా అయితే ఉంది మనకి. మైనింగ్ అయితే స్టార్ట్ చేసేసేయండి. చూడండి మనకి రిఫర్ కోడ్ ఇచ్చిన తర్వాత మైనింగ్ మీద స్టార్ట్ చేసిన తర్వాత 30,000 పాయింట్స్ అయితే వస్తాయి కదా. చూడండి 30,000 పాయింట్స్ అయితే వచ్చాయి మనకి. అండ్ ఇక్కడైతే చూడండి మనకి యువర్ యాక్టివ్ మైనింగ్ అని అయితే ఉంది. ఇక్కడ టైమింగ్ అయితే పడిపోయింది. అండ్ పర్ హవర్కి 1250 పాయింట్స్ అయితే వస్తున్నాయి అన్నట్టు. సో ఈ విధంగా అయితే ఉంటుందండి మనకి మైనింగ్ అయితే. సో ఈజీగా అయితే మీరు మైనింగ్ సెట్ చేసుకున్న తర్వాతనే మీకు మైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడైతే సెట్ చేసుకోండి మీరైతే, ఓకేనా. సో ఆ తర్వాత మీరు బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడైతే చూడండి మీకు 30,000 పాయింట్స్ అయితే క్రెడిట్ అయిపోతాయి అన్నట్టు. అండ్ ఇక్కడైతే చూడండి మనకి ఫ్రీ పాయింట్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ ఫ్రీ పాయింట్స్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు వాచ్ యాడ్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీకు ఇక్కడైతే చూడండి ఎవ్రీ 2 మినిట్స్కి అయితే మీరు వర్క్ చేస్తే మీకు పాయింట్స్ అయితే లభిస్తున్నాయి అన్నట్టు. అండ్ ఇక్కడైతే చూడండి ఎన్ని పాయింట్స్ లభిస్తున్నాయి చూడండి, 50 5,050 పాయింట్స్ అయితే మనకి ఇస్తున్నారనమాట. సో మీరు తక్కువగా ఉంటే పాయింట్స్, సో మీరైతే వర్క్ చేసుకోవచ్చు ఫ్రీ పాయింట్స్ మీద అయితే క్లిక్ చేసుకొని. అండ్ మీకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు అయితే మీరు ఇట్లా పాయింట్స్ అయితే ఎక్కువైతే ఎర్న్ చేసుకోండి. సో ఎన్ని పాయింట్స్కి ఎన్ని ఇస్తారు అనేది అయితే నాకు రేషియో తెలియదండి కరెక్ట్గా అయితే. అండ్ రాబోయే నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. వాట్సాప్ గ్రూప్ అండ్ ఛానల్లో అయితే నేను మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను. మీరేం చేయాలంటే అప్పటి వరకు మీరు ఎక్కువ పాయింట్స్ని అయితే మీరు మైండ్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ సింబల్ అయితే ఉంది చూడండి పైన. అండ్ ఇక్కడైతే మీకు ఎట్లాగా ఏంటి అని అయితే ఉంటుంది చూడండి, ఎంతమంది వెరిఫై అయ్యారు, ఎప్పుడు మీరు మైనింగ్ చేశారు, అండ్ మీకు గిఫ్ట్ రివార్డ్ ఎంత వచ్చిందని అయితే ఉంది మనకి. చాలా బాగుందండి యాప్ అయితే.
అండ్ ఇక్కడ మైన్ అని ఉంది కదా, ఇక్కడ మైన్ కొట్టైనా మీరు మైనింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈజీగా అయితే ఉంది. అండ్ మెయిన్ నెట్ అయితే ఉంది చూడండి. అండ్ మెయిన్ నెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 45 days అయితే మీరు కంటిన్యూగా అయితే మీరు మైనింగ్ అయితే చేస్తేనే మీరు కేవైసీకి వెళ్తే ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబుల్ అయిన తర్వాతనే మీకు కాయిన్స్ అయితే మీకు వ్యాలెట్కి అయితే వెళ్తాయన్నమాట. సో ఈ వ్యాలెట్ నుంచి మనకి వీళ్ళు ఏదైతే లిస్ట్ అవుతారో ఆ వ్యాలెట్కి అయితే సెండ్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఈ విధంగా అయితే ఉంది. దాని తర్వాత మీకు కేవైసీ వెరిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. కేవైసీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడైతే చూడండి, ఫస్ట్ డే కాబట్టి మనం 45 daysలో 1 day అయితే అయిందనమాట. సో డైలీ అయితే ఓపెన్ చేసుకోండి. 24 hours మైనింగే కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ ఇక్కడైతే మనం కేవైసీ అయితే చేసేసాము. అండ్ ఇక్కడ ఎయిర్ డ్రాప్ అయితే ఉంది చూడండి. సీలియా ప్రెడిక్షన్ మార్క్స్ ఎయిర్ డ్రాప్ అని అయితే ఉంది మనకి. ఇక్కడ క్లెయిమ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే టాస్క్లు అయితే ఇచ్చారన్నట్టు. సో ఈ విధంగా టాస్క్లు అయితే చేసేసుకుంటే మీకు 5000 points అయితే వచ్చేస్తాయంట. సో ఈ టాస్క్లు అయితే చేసేసుకోండి మీరైతే. అండ్ ఆ తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయండి, ఇంకా ఉన్నాయి. సో 2 టాస్క్లు అయితే ఉన్నాయి, 10,000 points అయితే వస్తాయి. అండ్ ఆ తర్వాత ఇక్కడ సోషల్స్ అని అయితే ఉంది చూడండి. సో వీళ్ళ సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ ఉన్నాయి. సో వీళ్ళ దాంట్లో అయితే ఫాలో అయితే అవ్వండి. అండ్ ఇక్కడ మైల్ స్టోన్ అని అయితే ఉంది. సో ఇక్కడ మైల్ స్టోన్స్ అచీవ్మెంట్స్ అయితే ఉన్నాయండి. సో మనకి ఇక్కడ చూడండి, మనకి డైలీ స్ట్రీక్స్ అయితే ఉన్నాయి కదా. ఈరోజు ఫస్ట్ డే అనమాట మనకి. అండ్ 5 days కనుక మీరు లాగిన్ అయితే 500 points అయితే వస్తాయన్నట్టు. అండ్ ఇక్కడైతే స్ట్రీక్ ఉంది చూడండి. 10 days కనుక లాగిన్ అయితే మనకి మైనింగ్ చేస్తే 1K points అయితే ఇస్తారు, అంటే 1000 points అయితే ఇస్తారు. అండ్ ఇక్కడైతే 20 days కనుక మనం లాగిన్ అయ్యి మైన్ చేస్తే 2000 points అయితే ఇస్తారు. అండ్ సెల్ఫ్ ఎర్నింగ్కి కూడా బాగుందండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే రిఫరల్ కూడా చేసుకోండి, మీకు ఎక్కువైతే వస్తుంది. ఇక్కడ ఇన్వైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మీ రిఫరల్ కోడ్ అయితే ఇక్కడైతే ఉంటుందండి. అండ్ నేను ఇది పక్కన స్క్రీన్ మీద అయితే ఇచ్చుంటాను ఫస్ట్లో, అదైతే మీరు అప్లై చేసి ఉంటారు. అండ్ ఇదైతే కాపీ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేసుకోండి. సీలియా యాప్ ఇంట్లో మీకు 2 to 3 mobiles అయితే ఉంటాయండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని మొబైల్స్లో మాత్రమే మీరు సీలియా యాప్ అయితే మీరు మైనింగ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఇంట్లో 4 members ఉంటే, ఒకవేళ 5 phones ఉంటే 4 phonesలో మాత్రమే మైనింగ్ అయితే చేసుకోండి. అండ్ 4 phonesకి 4 KYC అయితే ఇవ్వచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకుంటే మీకు ఎవరీ KYC వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి 500 points అయితే లభిస్తున్నాయి అన్నట్టు. అండ్ రిఫరల్కి అయితే చాలా తక్కువ అయితే ఉందండి. అండ్ ఇక్కడ క్లెయిమ్ అయితే ఉంది చూడండి. క్లెయిమ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. దిస్ ఫీచర్ విల్ బి అవైలబుల్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ఎవ్రీ మంత్ ఫ్రమ్ 10 AM UTC టు 5 PM UTC. అండ్ ఇక్కడైతే చూడండి, మనకి లాస్ట్ డే అంటే ఎవ్రీ మంత్ లాస్ట్ డే రోజు ఇది క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. 10 AM UTC టు 5 PM UTC అంటే నేను చెప్తాను చూడండి. అంటే మనకి ఆఫ్టర్నూన్ 3:30 PM నుంచి నైట్ 10:30 PM లోపు మీరు మంత్లీ రివార్డ్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఫ్రీగా మన ఇండియన్ టైంతో అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి. అండ్ లీడర్ బోర్డ్, సో ఇక్కడైతే చూడండి ఈ విధంగా అయితే లీడర్ బోర్డ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు టీమ్ అయితే ఉంది చూడండి ఇక్కడైతే. సో మీ రిఫరల్స్ అయితే మీరు ఇక్కడైతే చూసుకోవచ్చండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే జాయిన్ అయ్యారో. అండ్ ఇక్కడ హిస్టరీ ఉంది చూడండి మనకి. సో మీరు మెయిన్ పేజ్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీ పాయింట్స్ అని అయితే ఉంటాయి. సో మీరు ఎవ్రీ 2 minutesకి అయితే వచ్చి ఫ్రీ పాయింట్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి. 5000 points అయితే ఇస్తున్నారు, చాలా ఎక్కువ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడైతే చూడండి మనకి వెబ్సైట్ సింబల్ అయితే ఉంది. వెబ్సైట్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇంగ్లీష్లో అయితే ఉంచుకోండి, మీకు మీ భాషలో కూడా ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది, అండ్ నేటివ్ లాంగ్వేజ్లో కూడా ఇస్తున్నారండి. సో ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా మంచి ప్రాజెక్టు, ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అండ్ దీంట్లో అయితే వర్క్ చేసుకోండి. అండ్ మీకు కన్వీనియంట్గా అయితే మీకు మైనింగ్ ఇంటర్వెల్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ కన్ఫిగర్ ఇంటర్వెల్ మీద ఏదైతే క్లిక్ చేస్తే మీకు 4 hours, 8 hours, 16 hours, 24 hours కన్వీనియంట్గా కూడా ఇచ్చారు. సో ఈ విధంగా అయితే ఉంది. సో ఎవరు కూడా ఈ ప్రాజెక్ట్ని అయితే మిస్ చేసుకోకండి. Q1 of 2026కి అయితే లిస్టింగ్ అయితే అయిపోతుంది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2026 బిలో అయితే ఇది లిస్టింగ్ అయితే అయిపోతుంది. 45 days అయితే వర్క్ చేసుకోండి. అండ్ మీకు సీలియా టోకన్స్ అయితే వాళ్ళు అప్పుడైతే కన్వర్ట్ చేస్తారు. అది కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఎన్ని సీలియా ఇస్తారు ఏంటి అనేది అయితే ఇక్కడైతే వస్తుంది. KYC అయిపోయిన తర్వాత అయితే వస్తుందండి మీకైతే. అండ్ వచ్చిన తర్వాత మీరు మెయిన్ నెట్లో వచ్చిన తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ మంచి ప్రాజెక్టు, ఎవరు కూడా మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్.